అడ్మిన్ అవ్వగానే ఎలాగో మనకు థర్స్డే ఫెస్టివల్ ఉంది అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే లైక్ మనం కంటిన్యూ చేద్దాం. మోస్ట్లీ వీకెండ్ లోపు ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటా. సో ఈ అడ్మిన్ రిలేటెడ్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆర్ వాట్ ఎవర్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఒకసారి కంప్లీట్గా రివైజ్ చేసుకోండి. ఇవాళ కంప్లీట్గా మనకు ఏదైతే ఫ్లోస్ ఉన్నాయో ఫ్లోస్ ఫినిష్ అయిపోతుంది. సో దట్ రేపు అండ్ ఎల్లుండి మనకు ఈ సెక్యూరిటీస్ రిలేటెడ్ ఏదైతే థింగ్స్ ఉన్నాయో వాటిని మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఇవాళ అరౌండ్ ఫ్లోస్ కంప్లీట్గా చేసుకోవచ్చు. మనం ప్రీవియస్గా డిస్కషన్ చేసిన ఫ్లోస్ ఏంటి అంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్. సో ఈ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్లో ఏంటి అంటే వాట్ ఎవర్ ఆ ఫ్లోస్ ఉన్నాయో మనం బేసిక్గా చేసేది ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు, ఒక రికార్డ్ అప్డేట్ అయినప్పుడు మనం సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ దెన్ ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకు ట్రిగ్గర్ ఫ్లోస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్, ఒకటి ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్. బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్లో ఏమేమి ఉన్నాయంటే మనము వ్యాలిడేషన్ రూల్స్ చేయడానికి, డూప్లికేట్ రూల్స్ చెక్ చేయడానికి, లేదంటే సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని అప్డేట్ చేయడానికి మనం బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ యూజ్ చేసాం. బట్ ఇన్ కేస్ మనము ఏదైతే రిలేటెడ్ రికార్డ్స్ ఉన్నాయో వాటిని అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ సినారియో లోపల ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోకి వెళ్తున్నాం. అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోలో మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి. ఏంటి, పేరెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అవ్వడం, అండ్ దెన్ పేరెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అవ్వడం, దాని తర్వాత మనకు కావాల్సిన పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అప్డేట్ అవ్వడం. ఇది ఒక్క సినారియోనో చేయలేదు, రిమైనింగ్ అన్నీ చేసాం. ఏది, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం, ఇది చూసాము. అండ్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ 2 సినారియోస్ చూసాము. ఇప్పుడు ఏంటి అంటే ఇన్ కేస్ పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ అవుతున్నప్పుడు దాని రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు అప్డేట్ చేయాలి. ఇది మనకున్న సినారియో. సో సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సినారియోతో వెళ్దాం. ఏంటి అంటే అకౌంట్స్ లోపల అమౌంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది అప్డేట్ అయినప్పుడు ఆ అమౌంట్ ఫీల్డ్ని తీసుకెళ్ళి ఆపర్చునిటీ లోపల అప్డేట్ చేయాలి. సో అకౌంట్ అనేది పేరెంట్ అయిపోయింది, ఆపర్చునిటీ అనేది చిల్డ్రన్ అయిపోయింది. సో అకౌంట్ విచ్ మీన్స్ పేరెంట్ అప్డేట్ అవుతున్న ఎవ్రీ టైం ఆపర్చునిటీ అయిన చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం. ఇది మనకున్న సినారియో. రిలేటెడ్ రికార్డ్స్తో వర్క్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా మీకు ఒక ట్రిగ్గర్ సినారియో రాగానే మీరు చేయాల్సింది ఏంటి, దాంట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇఫ్ ఇన్ కేస్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయితే అండ్ ఆ 2 ఆబ్జెక్ట్స్ కూడా ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ లాంటిది చేస్తుంటే అదే ఆఫ్టర్ ట్రిగ్గర్. సో ఆఫ్టర్ ట్రిగ్గర్ అని డిసైడ్ అయిపోయాం. నెక్స్ట్ ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అకౌంట్ అండ్ ఆపర్చునిటీ. దీంట్లో పేరెంట్ ఏది, చైల్డ్ ఏదని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫైన్, ఐడెంటిఫై చేశారు. అండ్ నెక్స్ట్ పేరెంట్ ఏది, చైల్డ్ ఏదని మనకు క్లారిటీ వచ్చింది, రైట్. పేరెంట్, చైల్డ్ క్లారిటీ రాగానే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డేటా ఏదైనా ఫెచ్ చేయాలా అని మనం చూడాల్సి ఉంది. మనం ఇప్పుడు అకౌంట్ రికార్డ్ అప్డేట్ అవుతున్నప్పుడు దాని రిలేటెడ్ ఆపర్చునిటీస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. అయితే మనకు దగ్గర అకౌంట్ డేటా అవైలబుల్గా ఉంది, బట్ ఆపర్చునిటీస్ డేటా అవైలబుల్గా లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఆ ఆపర్చునిటీస్ డేటా ఏదైతే ఉందో అది మనకు కావాలి, రైట్. అదే మనకు కావాల్సింది. ఎందుకంటే ట్రిగర్ లోపల ఆల్రెడీ అకౌంట్ డేటా ఉంటుంది. మనకు రిలేటెడ్ రికార్డ్స్ అయిన ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో అవి మాత్రం మన దగ్గర అవైలబుల్గా లేవు. సో మనం వాటిని ఫెచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఈ 3-4 క్వశ్చన్స్ చేసుకుంటే బిఫోరా, ఆఫ్టరా, ఏ ఆబ్జెక్ట్ మీద పేరెంట్ ఏంటి, చిల్డ్రన్ ఏంటి, అండ్ డేటా ఫెచ్ చేయాలన్నా, ఇన్ కేస్ ఫెచ్ చేస్తే ఎలా ఫెచ్ చేయాలి. మోస్ట్లీ డేటా తీసుకొచ్చే టైంలో మనము ఐడి ఫీల్డ్ మాత్రమే యూజ్ చేస్తాం. బికాస్ మనకు ఆ 2 ఆబ్జెక్ట్స్ బిట్వీన్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి రిలేషన్షిప్ ఫీల్డ్ అంటే మనం స్టోర్ చేసేది ఒక ఐడి మాత్రమే, లైక్ పేరెంట్ ఐడి. ఆ పేరెంట్ ఐడితోనే మనం చేయొచ్చు. సో ఆఫ్టర్ ట్రిగ్గర్ నేను సెలెక్షన్ చేసా అండ్ అకౌంట్ రికార్డ్ అయితే నేను సెలెక్షన్ చేస్తున్నా. ఇక్కడ మీరు అప్డేట్ మాత్రమే మెన్షన్ చేయండి, క్రియేషన్ మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను చేసే ఏదైతే సినారియో ఉందో ఓన్లీ అప్డేట్ సినారియోలో మాత్రమే కావాలి, క్రియేషన్ సినారియోలో నాకు వద్దు. సో అందుకే ఐ విల్ గో విత్ అకౌంట్ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్. అంటే ఆ అకౌంట్ రికార్డ్ ఏదైతే ఉందో అది అప్డేట్ అయిన ఎవ్రీ టైం మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, దాని రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, చిల్డ్రన్ అయిన ఆపర్చునిటీస్ వాటిని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. ఎంట్రీ కండిషన్ పెట్టట్లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనం వర్క్ చేసేది రిలేటెడ్ రికార్డ్స్, రైట్. రిలేటెడ్ రికార్డ్స్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇది సెలెక్షన్ చేసేసా, సరిపోయింది. అండ్ క్లోజ్. ఫ్రీ ఫామ్లోకి వచ్చేసాం. స్టెప్ 1 ఏంటి, మనం డేటా ఫెచ్ చేయాలి అనుకుంటున్నాం కదా. ఎప్పుడైనా రిలేటెడ్ రికార్డ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ సెకండ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయిందో దాన్ని ఇన్సర్ట్ చేయట్లేదు, దాన్ని అప్డేట్ చేస్తున్నామంటే డెఫినెట్గా దాన్ని డేటా ఫెచ్ చేయాల్సిందే. ఇప్పుడు పేరెంట్ రికార్డు ఇన్సర్ట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా డేటా ఫెచ్ చేయకుండా క్రియేట్ రికార్డ్స్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు దాని రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలి. సో పేరెంట్ డేటా అవైలబుల్గా ఉంది, చిల్డ్రన్ డేటా అవైలబుల్గా లేదు కాబట్టి మనం చేయాల్సిన స్టెప్ 1 ఏంటి, డేటా ఫెచ్చింగ్.
ఆల్మోస్ట్ స్టెప్ 1 డేటా ఫెచ్చింగ్ మాత్రమే ఉంటుంది. దానికోసం మన దగ్గర ఉన్న కాంపోనెంట్ ఏంటి, గెట్ రికార్డ్స్ అనే కాంపోనెంట్. సో లెట్స్ యాడ్ గెట్ రికార్డ్స్. దీంట్లో ఏముంది, మనం డేటా గెట్ ఆపర్చునిటీ, రైట్, ఆపర్చునిటీస్ తీసుకొస్తున్నాం కాబట్టి నేను గెట్ ఆపర్చునిటీస్ అని యాడ్ చేసా. అండ్ దెన్ ఇక్కడ ఆపర్చునిటీస్ అని పెట్టేస్తున్నా. సో ఆల్ రికార్డ్స్ ఇక్కడ. అయితే ప్రీవియస్గా మనము ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ట్రై చేసాము, ఈ థర్డ్ ఆప్షన్ మాత్రం ట్రై చేయలేదు. ఇప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ ట్రై చేద్దాం. దీని మీనింగ్ ఏంటి అంటే, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ప్రీవియస్గా మనం ఫీల్డ్స్ చూస్ చేసుకుంటే సరిపోయింది, వాళ్ళే స్టోర్ చేశారు డేటా. బట్ ఈ ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే, వాట్ ఎవర్ ఆ వేరియబుల్ ఉందో, డేటా స్టోర్ చేయడానికి మనకు ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి కదా, ఆ వేరియబుల్ని కూడా మనమే క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ లాస్ట్ ఆప్షన్లో. సో ఫస్ట్ ఒకటి వేరియబుల్ క్రియేషన్ చేద్దాం. క్లిక్ ఆన్ న్యూ రిసోర్స్, వేరియబుల్ ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్, డేటా టైప్ రికార్డ్, అలో మల్టిపుల్, రైట్, స్ట్రైట్ ఫార్వర్డ్గా అలో మల్టిపుల్ వాల్యూస్ అని పెట్టేసాం. అండ్ ఆపర్చునిటీస్. ఎందుకు అలో మల్టిపుల్ పెడుతున్నా, బేసిక్గా ఆ పేరెంట్ అకౌంట్ రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, మల్టిపుల్ ఉన్నాయి, రైట్, సింగిల్ ఆబ్జెక్ట్ లేదు, మల్టిపుల్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ లోపల మనకు కావాల్సిన అన్ని రికార్డ్స్ని మనము స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు పేరెంట్ నుంచి చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటా ఫెచ్ చేస్తున్నారంటే చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ మోస్ట్లీ మల్టిపులే ఉంటాయి, సింగిల్ రికార్డ్ ఉండదు. అందుకే అలో మల్టిపుల్ అనేసి మనం దీన్ని పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కలెక్షన్, ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్గా మీరు ఒక కలెక్షన్ అని చూస్తున్నారు కదా, సేమ్ ఇదే కలెక్షను ట్రిగ్గర్లోకి వెళ్ళినాక, విచ్ మీన్స్ అపెక్స్లోకి వెళ్ళినాక కూడా మీరు చూస్తారు. ఇక్కడ మీరు ఏవైతే ఆప్షన్స్ చూస్తున్నారో సేమ్ అవే థింగ్ అక్కడ అపెక్స్లో కూడా ఉంటాయి. అక్కడ మీరు కోడింగ్ ఉంటుంది, బట్ స్టిల్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైతే అక్కడ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఫైన్. ఎనీవే మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకుందాం. మనమే వేరియబుల్ తీసుకొచ్చాం, ఐడి ఫీల్డ్, అండ్ మేబీ లెట్స్ గో విత్ అమౌంట్ ఫీల్డ్. అమౌంట్ ఫీల్డ్ ఇంకొక ఫీల్డ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. లెట్స్ గో విత్ టైప్ ఆర్ స్టేజ్. సో ఒక 3 ఫీల్డ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మీరు యాడ్ ఫీల్డ్స్ చేసేసి ఆ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏవైతున్నాయో వాటిని చేసేయచ్చు. యాజ్ ఆఫ్ నౌ డేటా ఫెచ్ చేస్తున్నాము. నేను ఇక్కడ కండిషన్ యాడ్ చేయలేదు. మన దగ్గర ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. దాంట్లో ఏ ఆపర్చునిటీ రిలేటెడ్ మనము డేటా ఫెచ్ చేయాల్సి ఉంటుంది, ప్రజెంట్ ఏదైతే అకౌంట్ ట్రిగ్గర్ అయిందో దాని రిలేటెడ్ ఆపర్చునిటీస్ని మనం ఫెచ్ చేయాలి. సో ఆపర్చునిటీ లోపల ఉన్న అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు ట్రిగ్గరింగ్ అకౌంట్లో ఉన్న ఆపర్చునిటీ అకౌంట్ ఐడి, రైట్. సో ఇప్పుడు ఏమైపోయింది, మనకు ఆపర్చునిటీ లోపల ఉన్న అకౌంట్ ఐడి దానికి రిలేటెడ్గా ఉన్న ఏవైతే పేరెంట్ అకౌంట్ ఉందో, లైక్ ఇప్పుడు అకౌంట్ ఒకటి అప్డేట్ అయింది కదా, ఆ అప్డేట్ అయిన అకౌంట్ రిలేటెడ్ దాంట్లో ఉన్న ఐడి రిలేటెడ్ ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటిని ఫెచ్ చేస్తున్నాం. దీని మీనింగ్ ఏంటి, ఈ అకౌంట్ రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, చిల్డ్రన్ రికార్డ్స్, అవన్నీ మనకు వచ్చేస్తున్నాయి సక్సెస్ఫుల్గా. అండ్ క్లిక్ ఆన్ డన్. అండ్ గెట్ రికార్డ్స్. సో స్టెప్ 1 ఏంటి, మీరు చేయాల్సింది రికార్డ్స్ని ఫెచ్ చేయడం. ఎందుకు ఫెచ్ చేయడం అంటే, మనకు అకౌంట్స్ అప్డేట్ అవుతున్నాయి, దాని రిలేటెడ్ చిల్డ్రన్ అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేట్ సినారియో వచ్చింది అంటే అది పేరెంట్ అయినా చిల్డ్రన్ అయినా మీరు ఫస్ట్ డేటా ఫెచ్ చేయాల్సిందే. ఇన్సర్ట్ సినారియోలో డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ మనం ఫస్ట్ టైం ఇప్పుడు రికార్డ్ని క్రియేషన్ చేస్తున్నాం. అప్పుడు డేటా ఫెచ్చింగ్ లాంటిది ఆప్షన్ అయితే ఏముండదు, ఓన్లీ అప్డేట్ సినారియోలో మాత్రమే డేటా ఫెచ్చింగ్ లాంటి ఆప్షన్ ఉంటుంది. ఎనీవే ఇది గెట్ రికార్డ్స్ మనం తీసుకొచ్చాం అండ్ గెట్ రికార్డ్స్ని యాడ్ చేసేసాం. తరువాత ఏంటి, డేటా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, దీంట్లో ఒక మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, విచ్ మీన్స్ మేబీ 10, 15, 100, 1000 ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆ అకౌంట్ రిలేటెడ్ లిమిట్ లేదు కదా. ఇప్పుడు ఒక అకౌంట్ ఉంది, ఈ అకౌంట్ లోపల ఓన్లీ 100 రికార్డ్సే ఉండాలి, ఓన్లీ 100 ఆపర్చునిటీసే ఉండాలి అని చెప్పేసి లిమిట్ అయితే ఏం లేదు, ఎన్నైనా ఉండొచ్చు. బేసిక్గా ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకో 400 క్రియేషన్ చేసినా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే లైక్ ఆ రిస్ట్రిక్షన్ లాంటిది ఉండకూడదు. సో అలాంటప్పుడు మనకు ఎన్ని వస్తాయో ఏంటో క్లారిటీ లేదు. అందుకే మనం ఏం చేసాము, కలెక్షన్ లోపల స్టోర్ చేసుకున్నాం. ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటే వాటన్నిటిని మనం స్టోర్ చేసాం సక్సెస్ఫుల్గా, నో ప్రాబ్లమ్ యాజ్ ఆఫ్ నో. ఇక్కడికి ఇప్పుడు డేటాని మీరు అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేస్తారు, ఇప్పుడు మీరు ఆలోచించండి. అకౌంట్స్ ఉంది, అకౌంట్స్ లోపల ఉన్న అమౌంట్ ఫీల్డ్ని తీసుకొచ్చి ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఆపర్చునిటీకి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఎలా యాడ్ చేయొచ్చు,
బేసిక్గా మనకి ఏదైతే కలెక్షన్ ఉందో దాంట్లో నుంచి ఇండివిజువల్ రికార్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనం యూటిలైజ్ చేయాల్సింది ఏంటి, లూప్, రైట్? లూప్ యూజ్ చేసుకుంటాం. సో లెట్స్ యాడ్ లూప్ ఆపర్చునిటీ లూప్ అని యాడ్ చేస్తున్నా. సో దట్ మనకు ఆల్రెడీ ఏదైతే ఆపర్చునిటీ రికార్డ్స్ వచ్చాయో వాటిని మనం లూప్ చేస్తే మనకి ఇండివిజువల్ రికార్డ్ వస్తుంది. ఆ ఇండివిజువల్ రికార్డ్ వచ్చిన తర్వాత ఆ స్టేట్ ఏదైతే ఉందో, వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని మనం అప్డేట్ చేయొచ్చు. ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్ అండ్ డన్. లూప్ అయిపోయింది. గెట్ రికార్డ్స్ లూపింగ్ చేస్తున్నాం. ఎందుకు లూపింగ్ చేస్తున్నాం? ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు మల్టిపుల్ వస్తున్నాయి. అయితే ఇంకో సినారియో ఉంది. ఏంటి అంటే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు దాని రిలేటెడ్ పేరెంట్ ఆబ్జెక్ట్ని కూడా మనం అప్డేట్ చేస్తుంటాం. ఆ సినారియోలో మీకు లూప్ అవసరం లేదు, ఎందుకంటే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఒకటే ఉంటుంది. అక్కడ గెట్ రికార్డ్స్లో మీరు ఒకటే సింగిల్ రికార్డ్ వస్తుంది. ఇక్కడ పేరెంట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ మల్టిపుల్ ఉంటాయి. లైక్ ఎన్ని రికార్డ్స్ అయినా ఉండొచ్చు, రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా. సో అందుకే ఇక్కడ ఎన్ని వస్తే మనకు తెలియదు. సో అందుకే మనం ఆ వచ్చే ప్రతి ఒక్క దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎలా అయితే మనకు ప్రీవియస్గా ఆ బుక్ ఎగ్జాంపుల్ తీసుకున్నామో ఇప్పుడు సేమ్ థింగ్. మీకు ఆపర్చునిటీ అనేసి ఒక బుక్ ఇచ్చా, రైట్? ఆ బుక్ లోపల సర్టెన్ లైన్ వరకు వెళ్ళేసి లైక్ ఒక 60th నెంబర్లోకి వెళ్ళి ఒక 60th లైన్లో ఒక వాల్యూ యాడ్ చేయమని చెప్పా. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ నోట్స్ ఏదైతే ఉందో నోట్స్ టాప్లో మీరు అయితే రాయరు కదా, కంప్లీట్గా నోట్స్ ఓపెన్ చేసి 1 2 3 4 అంటే పేపర్స్ అన్నీ ఓపెన్ చేసి 60th పేపర్కి వెళ్ళి అండ్ వాట్ ఎవర్ ఆ లైన్ ఉందో ఆ లైన్లో మీరు డేటాని యాడ్ చేస్తారు. లేదు ఇలా కాకుండా ఇంకో సినారియో సేమ్ అదే. ఇప్పుడు బుక్ ఉంది, ప్రతి పేపర్ లోపల 10th లైన్ ఏదైతే ఉందో 10th లైన్ లోపల మీరు ఒక వాల్యూని యాడ్ చేయమని చెప్తున్నా. బుక్లో 100 పేపర్స్ ఉన్నాయి, ఆ 100 పేపర్స్లో 10th లైన్ దగ్గర ఒక వాల్యూ యాడ్ చేయమంటున్నా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ కవర్ ఏదైతే ఉందో కవర్ మీద రాయలేరు కదా. ప్రతి పేజ్ ఓపెన్ చేసి ఆ 10th లైన్ దగ్గరికి వెళ్ళేసి వాట్ ఎవర్ వాల్యూ ఉందో ఆ వాల్యూని అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ వే మనకి ఇక్కడ ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. దీంట్లో మనకు 100 రికార్డ్స్ 200 ఆర్ 300 ఎన్నైనా రావచ్చు. వచ్చిన ఎవ్రీ రికార్డ్ని మనం హ్యాండిల్ చేయడానికి ఈ లూప్ ఏదైతే ఉందో అది మనం యూటిలైజ్ చేస్తున్నాం. ఫైన్. ఇక్కడ మనం ఏదైనా డిసిషన్ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. మేబీ లెట్స్ గో విత్ సమ్ డిసిషన్ యాడ్ చేద్దాం కొంచెం కాంప్లెక్సిటీని చేయడానికి. ఇక్కడ ఏం డిసిషన్ చెక్ చేద్దామంటే వాట్ ఎవర్ ఈ ఆపర్చునిటీ ఉందో దీంట్లో ఏదైనా స్పెసిఫిక్ స్టేజ్ నేమ్ తీసుకుందాం. స్టేజ్ నేమ్ నీడ్ అనాలిసిస్ అని సంథింగ్ ఏదో ఉంది కదా, దాన్ని తీసుకుందాం. సో ఆపర్చునిటీ చెక్ స్టేజ్. కరెంట్ లూప్ ఐటమ్ అండ్ స్టేజ్ if equals to ప్రపోజల్ అండ్ ప్రైస్ కొటేషన్. ఈ స్టేజ్లో ఉన్న ఆపర్చునిటీస్ అన్నిటికీ మనం డేటాని అప్డేట్ చేద్దాం, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. సో క్లిక్ ఆన్ డన్. లూప్ నుంచి డిసిషన్కి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, డిసిషన్ ట్రూ అవుతుంది ఆర్ ఫాల్స్ అవుతుంది. సో ట్రూ అయినప్పుడు ఏం చేయాలి, మనం డేటాని అప్డేట్ చేయాలి. డేటాని దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ లోపల ఏదైతే ఒక ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ని తీసుకెళ్ళి లైక్ అకౌంట్లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి దీనికి యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలి అంటే మనకు కావాల్సింది అసైన్మెంట్. సో లెట్స్ యాడ్ అసైన్మెంట్. ఇక్కడ కరెంట్ లూప్ ఐటమ్ డాట్ అమౌంట్ ఫీల్డ్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ట్రిగరింగ్ అయిన అకౌంట్ ఉందో దాంట్లో ఉన్న అమౌంట్ అనే ఫీల్డ్ ఆర్ యాన్యువల్ రెవెన్యూ. ఫైన్. మనం ఏం చేసాం, పేరెంట్ ఆబ్జెక్ట్ అయిన అకౌంట్ లోపల యాన్యువల్ రెవెన్యూ అనే వాల్యూని తీసుకొచ్చి చిల్డ్రన్ ఆపర్చునిటీస్ లోపల మనం సక్సెస్ఫుల్గా యాడ్ చేసాం. ఏది, అసైన్మెంట్ యూటిలైజ్ చేసి. క్లిక్ ఆన్ డన్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎప్పుడు ఓన్లీ మనకు స్టేజ్ కండిషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్తాం, లేదు అంటే వెళ్ళాం. సో అసైన్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా వెళ్ళాల్సింది లూప్ బ్యాక్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయినా మనం వెళ్ళాల్సింది మళ్ళీ బ్యాకే, రైట్? సో స్టెప్ 1లో మీరు డేటా ఫెచ్ చేశారు, స్టెప్ 2లో లూపింగ్ చేస్తున్నారు, స్టెప్ 3లో కండిషన్ చెక్ చేస్తున్నారు, స్టెప్ 4లో డేటా అసైన్మెంట్ చేస్తున్నారు. ఇవే స్టెప్స్, ఇంకా ఇంతకు మించి ఎక్స్ట్రా మీకు ఏమి ఉండవు. అయితే మీకు వచ్చే టాస్క్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయితే వాటిని 2 పేరెంట్ అండ్ చైల్డ్ లాగా
సెగ్రిగేట్ చేయండి, అప్పుడు మీకు ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుమించి ఇంక ఎక్స్ట్రా మనం ఏం చేస్తాం, ఆర్ఎల్స్ అసలు ఏం అవైలబుల్గా ఉన్నాయి మనకు, అసైన్మెంట్ కాంపోనెంట్, డిసిషన్ కాంపోనెంట్, లూప్ కాంపోనెంట్, కలెక్షన్ సార్ట్, కలెక్షన్ ఫిల్టర్, క్రియేట్ రికార్డు, అప్డేట్ రికార్డ్, డిలీట్ రికార్డ్, ఇంతకుమించి ఎక్స్ట్రా మన దగ్గర లేవు మనం చేయాలనుకున్నా ఇక్కడ. సో మీకు ఎక్కడ ఇబ్బంది అవుద్ది, డిసిషన్ చెక్ చేయడానికి ఇబ్బంది అవుద్ది, డేటా అసైన్ చేయడానికి ఇబ్బంది అవుద్ది. ఆ 2 సినారియోస్ లోపల మనం ప్రీవియస్గా లాస్ట్ వీక్ చూసాము ChatGPT యూజ్ చేసి మనకు కావాల్సిన ఎండ్ రిజల్ట్ని ఎలా అచీవ్ చేయాలి అనేసి. సో ఇవాళ నేను ఇచ్చే డాక్యుమెంట్ లోపల మీరు అవి ట్రై చేస్తే మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే టాస్క్ వచ్చిందో ఆ టాస్క్ లోపల మీరు క్వశ్చన్స్ రైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్టర్ ట్రిగ్గర్ మీరు డిసైడ్ అవ్వాలి కదా, అసలు ట్రిగ్గర్ రాగానే అది ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలి, ఆ ఫ్లో ఉంటుంది కదా. సో 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి, దేని మీద రాయాలి. ఎప్పుడైనా మనం రాయాల్సింది ఏంటి అంటే, వాట్ ఎవర్ ఒక ఆబ్జెక్ట్ చేంజ్ అయినప్పుడు మనకు ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటామో ఆ ఆబ్జెక్ట్ మీద మాత్రమే మనం ట్రిగ్గర్ని యాడ్ చేస్తాం, ఇది ఫ్లోని. తర్వాత ఆఫ్టరా బిఫోరా అని డిసైడ్ అవ్వాలి. సో ఆఫ్టర్ అన్న ఫ్లో లైక్ బిఫోర్ అనేది ఎలా డిసైడ్ అవుతాం, రిలేటెడ్ రికార్డ్స్ ఇన్వాల్వ్ అయ్యాయా, ఒకవేళ ఇన్వాల్వ్ అయితే వాటిని ఏమైనా మనం ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ లాంటిది చేస్తున్నామంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫ్టర్ రికార్డ్లోకి వెళ్ళండి. చేయట్లేదంటే బిఫోర్ రికార్డ్, ఇది బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో. నెక్స్ట్ వాటి మధ్యలో రిలేషన్షిప్ ఏమైనా ఉందా, పేరెంట్ ఏంటి, చిల్డ్రన్ ఏంటి, ఏ ఆబ్జెక్ట్ పేరెంట్, ఏ ఆబ్జెక్ట్ చిల్డ్రన్, ఇది కూడా ఐడెంటిఫై చేశారు. ఫైన్. సో మీకు డేటా ఎలా ఫెచ్ చేయాలో క్లారిటీ వస్తుంది, ఏది ఇలా ఐడెంటిఫై చేయడం వల్ల. డేటా ఫెచ్ చేశారు, ఫెచ్ చేసిన తర్వాత మనకు కలెక్షన్ వచ్చింది, ఏది ఒక లిస్ట్ ఆఫ్ లైక్ మేబీ 10, 15, 100, 150 ఎన్నైనా ఉండొచ్చు ఆపర్చునిటీస్, అవి వచ్చాయి. సో వీటిని మనం ఏం చేస్తాం, ఒక్కొక్క రికార్డ్ని యాక్సెస్ చేయలేం కాబట్టి చేయడానికి లూపింగ్ చేస్తాం. సో లూప్ చేసి డిసిజన్ చెక్ చేస్తున్నాం, డిసిజన్ చెక్ చేసి అండ్ దెన్ అసైన్మెంట్ యాడ్ చేసాం వాల్యూని అప్డేట్ చేయడానికి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్ అయిపోయిన తర్వాత అప్డేట్ యాడ్ చేసి అప్డేట్ ఆపర్చునిటీస్ అండ్ దెన్ ఇది మన దగ్గర ఆల్రెడీ ఐడీస్, వాల్యూస్ అవన్నీ సెట్ అయి ఉన్నాయి కదా, అండ్ మన దగ్గర రికార్డ్ కలెక్షన్ ఉంది. సో అదే మనం అప్డేట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్ ఏదైతే ఉందో మనం దీంట్లో వాల్యూని యాడ్ చేసాం ఆల్రెడీ అసైన్మెంట్ ఫీల్డ్ యూజ్ చేసి. సో మళ్ళీ సపరేట్గా డేటా ఫెచ్ చేసి మళ్ళీ సపరేట్గా మీరు ఇన్సర్ట్ చేయాల్సిన, అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పేరెంట్ రికార్డ్ అనుకుందాం, ఏది చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయిన ఎవ్రీ టైం పేరెంట్ రికార్డ్ని అప్డేట్ చేయాలి అంటే మీరు గెట్ రికార్డ్స్, లూప్, డిసిషన్ ఇవన్నీ అవసరం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అప్డేట్ రికార్డ్స్ ఏదైతే ఉందో ఆ అప్డేట్ రికార్డ్స్ కాంపోనెంట్ని యూటిలైజ్ చేస్తే సరిపోతుంది. సో ఇది 5 స్టెప్ ప్రాసెస్. ఇదే స్టెప్స్ మీకు ఇన్వాల్వ్ అవుతాయి, ఇంతకు మించి ఎక్స్ట్రా ఒక్క స్టెప్ కూడా రాదు. ఇంకా మీరు ట్రై చేసి మీరు క్రియేషన్ చేయాలనుకున్నా రాదు. అంటే ఈ కాంపోనెంట్ వైజ్ మాట్లాడుతున్నా. ఇదే అసైన్మెంట్స్ డేటా అసైన్ చేస్తాం, డిసిషన్ చెక్ చేయడానికి డిసిషన్ కాంపోనెంట్, డేటా లూప్ చేయడానికి లూపింగ్, రికార్డ్స్ ఫెచ్ చేయడానికి గెట్ రికార్డ్స్, సేవ్ చేయడానికి ఇన్సర్ట్, అప్డేట్ చేయడానికి అప్డేట్. ఇలా ఈ కాంపోనెంట్స్ కాకుండా ఎక్స్ట్రా మీరు ఇంకొక కాంపోనెంట్ కూడా యూటిలైజ్ చేయరు, రైట్. సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా మనం యాడ్ చేయొచ్చు. ఏంటి అంటే అకౌంట్ రికార్డ్ అప్డేట్ అయింది, రికార్డ్ అప్డేట్ అయిన తర్వాత మనం ఆ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో వాటిని కూడా అప్డేట్ చేయాలి. చేసాము, అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ని అప్డేట్ చేసాము సక్సెస్ఫుల్గా, నో ప్రాబ్లం. దీనికి ఇంకొక ఇన్డెప్త్ ఏంటి అంటే, ఇప్పుడు ఆపర్చునిటీస్ అండర్లో ఉన్న టాస్క్ ఏవైతే ఉందో ఆ టాస్క్లో కూడా సమ్ వాల్యూ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అకౌంట్ అప్డేట్ అయితే ఆపర్చునిటీ అప్డేట్ చేసాం, విచ్ మీన్స్ పేరెంట్ అండ్ చైల్డ్. ఇప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ అప్డేట్ అవుతుంటే దాని రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అయినా టాస్క్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ఇంకో లెవెల్, రైట్. పేరెంట్, గ్రాండ్ పేరెంట్ అండ్ చిల్డ్రన్. ఈవెన్ ఇలా వచ్చినా లైక్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినా ఇప్పుడు మీరు అకౌంట్ దగ్గర నుంచి చూడకండి, ఆపర్చునిటీ దగ్గర నుంచి చూడండి. ఆపర్చునిటీ అండ్ కాంటాక్ట్ టాస్క్. సో ఆపర్చునిటీ వచ్చేసి పేరెంట్ అయింది అండ్ టాస్క్ వచ్చేసి దాని అండర్లో చిల్డ్రన్ అయిపోయింది. మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి బేసిక్గా ఏ రిలేషన్షిప్ ఉంది, ఏది పేరెంట్, ఏది చిల్డ్రన్, ఏ ఫీల్డ్స్తో డేటా ఫెచ్ చేయొచ్చు, ఏ కండిషన్స్ యాడ్ చేయొచ్చు ఏంటి అనేసి మీకు క్లారిటీ వస్తే ఈజీ ఉంటుంది. ఒకవేళ మీకు అది రాకపోతేనే ప్రాబ్లం అంతా అక్కడనే క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది క్లారిటీ తెచ్చుకోవడం. ఆబ్జెక్ట్స్ ఏంటి, డేటా ఎలా ఫెచ్ చేయాలి, సినారియో ఏంటి, బిఫోర్లోకి వెళ్ళాలా ఆఫ్టర్లోకి వెళ్ళాలా, ఇలా ఇవన్నీ క్లియర్గా ఉంటేనే మీకు ఈజీ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి, నో ప్రాబ్లం. మనకు ఆ ఆపర్చునిటీస్ రిలేటెడ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో టాస్క్లను కూడా మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు,
ఆ ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్క్ని అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఆ ఆపర్చునిటీ రిలేటెడ్ మనం ఫెచ్ చేయాల్సిన టాస్కులు అయితే చేయాలి కదా. మన దగ్గర ఇప్పుడు ఓన్లీ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ మనకు కావాల్సింది ఏంటి, ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్కులు కూడా కావాలి. సో ఇప్పుడు ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్కులు కావాలి అంటే డేటా ఫెచ్ చేయాల్సిందే. సో దానికోసం మనం గెట్ రికార్డ్స్ యూటిలైజ్ చేద్దాం. ఫైన్, గెట్ రికార్డ్స్ యాడ్ చేసాము, ఫెచ్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఎలా ఫెచ్ చేస్తాం, ఆపర్చునిటీస్ కాదు మనకు కావాల్సింది, గ్రాండ్ పేరెంట్ అయిన టాస్క్ కావాలి. సో అది ఎక్కడి నుంచి యాక్సెస్ ఉంటుంది అంటే మన దగ్గర ఆల్రెడీ ఆపర్చునిటీ డేటా ఉంది ఒక అకౌంట్ రిలేటెడ్. ఆ ఇండివిజువల్ ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో వాటి లోపల ఏమైనా టాస్క్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడాలి మనం, ఏది డేటా ఫెచ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం గెట్ రికార్డ్స్ గెట్ టాస్క్, ఫైన్. సో ఎలా ఫెచ్ చేద్దాం మరి టాస్క్ రికార్డ్స్, మనం ప్రీవియస్గా ఆపర్చునిటీ అండ్ అకౌంట్ మధ్యలో రిలేషన్షిప్ ఉందనుకుందాం. ఈవెన్ అలానే టాస్క్ అండ్ ఆపర్చునిటీ బిట్వీన్ కూడా మనకు రిలేషన్షిప్ అయితే ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా టాస్క్ అనేది చిల్డ్రన్, ఆపర్చునిటీ అనేది పేరెంట్. దీంట్లో మనకు వాట్ ఐడి అనే ఒక ఐడితోని స్టోర్ అవుతుంది టాస్క్ లోపల. ఇక్కడ ఉంది కదా రిలేటెడ్ టు ఐడి అనేసి, ఇది దీని మీనింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆపర్చునిటీ లోపల ఒక టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేస్తే, ఇది క్రియేషన్ చేస్తే ఇక్కడ మీకు ఆపర్చునిటీ బై డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది చూడండి, రైట్. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఆపర్చునిటీ అనేది పేరెంట్, టాస్క్ అనేది మనకు చిల్డ్రన్. సో ఆ టాస్క్ లోపల ఏం స్టోర్ అవుతుంది, ఆపర్చునిటీ ఐడి స్టోర్ అవుతుంది. సో మన దగ్గర ఇప్పుడు ఆపర్చునిటీ ఐడి ఉంటే ఆ ఆపర్చునిటీ ఐడి రిలేటెడ్ ఏవైతే టాస్క్లు ఉన్నాయో వాటన్నిటిని మనం ఫెచ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ మరి ఇప్పుడు ఆపర్చునిటీ ఐడి కావాలి. ఆ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది, మన దగ్గర ఆత్ కాంటెక్స్ట్ ఉంది, సారీ మన దగ్గర రిలేషన్షిప్ ఉంది, ఏది ఆ ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్క్, రైట్. మన దగ్గర ఆపర్చునిటీ డేటా ఉంది కదా ఆల్రెడీ, ఈ ఆపర్చునిటీ డేటా ఉంది, రైట్. సో ఆపర్చునిటీస్ డేటా మనం ఫెచ్ చేసాం కదా, గెట్ ఆపర్చునిటీస్ ఇందు ఉంది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే మీరు లెవెల్ అర్థం చేసుకోండి. ఫస్ట్ మనకు అకౌంట్ ఒకటే ఉంది, నో ప్రాబ్లం, అకౌంట్ ఐడి యూజ్ చేసి దాని రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఫెచ్ చేసాం. ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఏమైపోయింది, మల్టిపుల్ ఉన్నాయి, అంటే మోర్ దాన్ వన్ ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఆ మోర్ దాన్ వన్ ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్క్లన్నీ మనం ఫెచ్ చేయాలి. అలా ఫెచ్ చేయాలి అంటే మనకు ఐడి కావాలి కదా, ఆపర్చునిటీ ఐడీస్ అన్నీ కావాలి. ఇప్పుడు ఈ గెట్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దీంట్లో ఒకటే ఆపర్చునిటీ లేదు, దీంట్లో 10, 15, 100 ఎన్ని ఉన్నాయో మనకు కూడా తెలియదు. ఆ 100 ఆపర్చునిటీస్ రిలేటెడ్ ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి మనకు కావాలి, ఆ 100 ఆపర్చునిటీస్ ఐడి మనకు కావాలి. సో ఈ సినారియో రూపంలో మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే, మనం ఆల్రెడీ డేటా ఉంది, ఏది ఈ లూప్ చేస్తున్నామా, ఆపర్చునిటీ డేటాని లూప్ చేస్తున్నాం, ఇండివిజువల్ రికార్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు, బేసిక్గా వాట్ ఎవర్ ఆ ఆపర్చునిటీ లూప్ చేస్తున్నామో లూప్ చేసే టైంలో మనకు ఆపర్చునిటీ ఇండివిజువల్ రికార్డ్ మనకు యాక్సెసిబుల్గా ఉంటుంది. దాంట్లో ఉన్న ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని మనం స్టోర్ చేయాలి సింపుల్గా. ఈ ఆపర్చునిటీ ఉందా, దీంట్లో ఐడీస్ ఉన్నాయి, మనకు అలా కాదు, మనకు ఐడీస్ ఉన్నాయి, వేరే ఫీల్డ్స్ ఉన్నాయి, మనకు అవన్నీ కాదు, ఓన్లీ ఐడి మాత్రమే ఉన్నది కావాలి. అండ్ అది కూడా మల్టిపుల్ ఆపర్చునిటీ రికార్డ్ ఐడీస్ ఉండాలి దాంట్లో. సో ఈ సినారియోని హ్యాండిల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వాట్ ఎవర్ ఆపర్చునిటీ ఉందో దాన్ని అగైన్ మళ్ళీ లూప్ చేద్దాం. ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్ అండ్ డన్. లూప్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చేసింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, వాట్ ఎవర్ ఆ ఆపర్చునిటీ ఐడీస్ ఉన్నాయో వాటిని స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే ఏంటి, మనం అసైన్మెంట్ యూజ్ చేయాల్సిందే. సో లెట్స్ యాడ్ అసైన్మెంట్, ఆపర్చునిటీ ఐడి అసైన్మెంట్. సో ఇప్పుడు ఆపర్చునిటీ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయి, ఇండివిజువల్ ఆపర్చునిటీ రికార్డ్స్ వస్తున్నాయి. బట్ పాయింట్ ఏంటి అంటే ఆ ఆపర్చునిటీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఐడీస్ మాత్రం మనం ఒక దగ్గర స్టోర్ చేయాలి. మనం ప్రీవియస్గా సమ్ని ఎలా అయితే స్టోర్ చేసామో అలానే ఇది కూడా. ఇప్పుడు ఓన్లీ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అకౌంట్ రిలేటెడ్ ఆ ఆపర్చునిటీస్ ఐడీస్ అన్నిటినీ ఒక దగ్గర స్టోర్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే క్లిక్ ఆన్ న్యూ రిసోర్స్ అండ్ సెలెక్ట్ వేరియబుల్
ఆపర్చునిటీ ఐడి. డేటా టైప్ వచ్చేసి మనకు టెక్స్ట్ తీసుకుంటాం. ఇప్పుడు టెక్స్ట్ అని తీసుకున్నా అంటే అలో ఫర్ మల్టిపుల్. సో ఆల్రెడీ మనం ఆపర్చునిటీ రికార్డ్స్ని లూప్ చేస్తున్నాం. లూప్ చేసినప్పుడు ఆపర్చునిటీ రికార్డ్ ఇండివిజువల్గా మనకు యాక్సెస్ అవుతుంది. దట్ మీన్స్ ఏంటి, ఆ ఇండివిజువల్ ఆపర్చునిటీ రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాట్ ఎవర్ ఆ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మనకు యాక్సెస్ అవుతున్నాయి. సో మనము ఎలాంటి ఇష్యూ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళొచ్చు. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనం ఏ ఆప్షన్ యూజ్ చేద్దాం, ఈక్వల్స్ టు పెడితే అది ఆ వాల్యూ దానికి అసైన్ చేస్తుంది. బట్ మనం ఇప్పుడు ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టలేం, ఇక్కడ మనం యాడ్ పెడతాం. సో యాడ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఐడి ఉందా, ఇదేంటి అంటే దీంట్లో మనకున్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఐడీస్ అన్నిటిని స్టోర్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాం. సో ఆపర్చునిటీ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆపర్చునిటీ ఐడీస్ అన్నిటిని నేను యాడ్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో దీని లోపల మనం లూపింగ్ చేస్తున్నామా, ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి. ఏది ఆపర్చునిటీ లూపు, ఇది ఐడి లూపు. సో దాంట్లో ఉన్న అకౌంట్ ఐడి ఆర్ ఆపర్చునిటీ ఐడి కావాలి మనకు, ఆపర్చునిటీ ఐడి. సో ఏమవుతుంది, బేసిక్గా లూప్ చేస్తున్నాం. లూప్ ఎందుకు చేస్తాం, మనకు మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే ఒక్కొక్క ఇండివిజువల్ రికార్డులో ఉన్న ఫీల్డ్ని యాక్సెస్ చేయాలి అంటే మనం లూపింగ్ చేయాలి. సో లూపింగ్ చేసాము. లూప్ చేసిన తర్వాత వచ్చిన ఆపర్చునిటీ ఐడీస్ని స్టోర్ చేయడం కోసం అసైన్మెంట్ యూజ్ చేసి అసైన్మెంట్ లోపల ఆపర్చునిటీ ఐడి సెట్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసాం. అండ్ ఆ వేరియబుల్ లోపల డేటా స్టోర్ అవుతుంది. ఇప్పుడు అసైన్మెంట్ అవ్వగానే లూప్ బ్యాక్ వెళ్ళిపోవాలి. కరెక్టే కదా, ఎందుకు లూప్ బ్యాక్ వెళ్ళాలి, ఎప్పుడైనా లూప్ నుంచి కనెక్షన్ రాగానే మళ్ళీ అదే కనెక్షన్ లూప్కి బ్యాక్ వెళ్ళిపోవాలి. అలా అయితే అది క్లియర్గా ఉంటుంది కోడ్, ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఆర్ఎల్స్ ఎలాంటి బగ్స్ లేకుండా. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఆపర్చునిటీ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టోర్ చేయగలుగుతున్నాం. ఇది మీకు క్లియర్ ఐడియా ఉండాలి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే అకౌంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ అవుతున్నాయి. ఎవ్రీ టైం ఆపర్చునిటీ రికార్డ్స్ని అప్డేట్ చేయాలి. సో ఆ అకౌంట్ రికార్డ్ ఒకటే ఉంది కాబట్టి అకౌంట్ ఐడి యూటిలైజ్ చేసి డేటా అంతా ఫెచ్ చేసా, నో ప్రాబ్లం. దెన్ డిస్టెన్స్ చెక్ చేసా, లూపింగ్ చేసా, అసైన్మెంట్ చేసా, అక్కడి క్లియర్. ఈ సెకండ్ సినారియో ఏంటి అంటే వాట్ ఎవర్ టాస్కులు ఉన్నాయో అవి మనకు ఆపర్చునిటీ అండర్లో ఉన్నాయి, అకౌంట్ అండర్లో లేవు. సో అకౌంట్ గ్రాండ్ పేరెంట్, అకౌంట్ పేరెంట్, అకౌంట్ గ్రాండ్ పేరెంట్, ఆపర్చునిటీ పేరెంట్ అండ్ టాస్క్ చిల్డ్రన్. సో వీటి మధ్యలో మనం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు టాస్క్ని ఫెచ్ చేయాలంటే మనకు ఆపర్చునిటీ ఐడీస్ కావాలి. దానికోసం మన దగ్గర ఏదైతే ఆపర్చునిటీస్ వచ్చాయో వాటినే లూపింగ్ చేసా. ఆ అసైన్మెంట్ కాంపోనెంట్ లోపల సెట్ బేసిక్ ఏంటి అంటే ఒక వేరియబుల్ తీసుకున్న టెక్స్ట్ డేటా టైప్, దాంట్లో మనకు కావాల్సిన ఐడి ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ అన్ని స్టోర్ చేసేసా. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు కావాల్సిన ఆపర్చునిటీ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆపర్చునిటీ ఐడీస్ అన్నీ మన దగ్గర స్టోర్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం చేయాల్సిన సింపుల్గా ఏంటి, ఆ ఉన్న ఆపర్చునిటీ ఐడీస్ యూజ్ చేసుకొని వాటి రిలేటెడ్ టాస్క్ని ఫెచ్ చేయాలి. సో మనం చేయాల్సింది ఇప్పుడు అదే. అగైన్ డేటా ఫెచ్ చేయాలన్నప్పుడు మనం యూజ్ చేసే థింగ్ ఏంటి, గెట్ కాంపోనెంట్, రైట్. గెట్ రికార్డ్స్ ఏదైతే కాంపోనెంట్ ఉందో ఆ గెట్ కాంపోనెంట్ యూజ్ చేద్దాం. లెట్స్ యాడ్ గెట్ రికార్డ్స్, గెట్ టాస్క్ అండ్ టాస్క్ ఆబ్జెక్ట్ ఏదైతే రిలేటెడ్ ఐడి అండ్ ఫీల్డ్ ఉందో అది. ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టకుండా ఇన్ అని పెడతా, ఇన్. సో ఈక్వల్స్ టు అంటే సింగిల్ వాల్యూతో కంపేర్ చేయాలనుకున్నప్పుడు. బట్ ఇన్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మన దగ్గర ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రిలేటెడ్ ఐడి అనేది ఈ వాల్యూ లోపల ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో మన దగ్గర ఆపర్చునిటీ ఐడీస్ ఉన్నాయి, ఇవేంటి దీంట్లో మల్టిపుల్ ఉన్నాయి, మేబీ 100, 200 ఎన్ని ఉన్నాయి మనకు కూడా క్లారిటీ లేదు. ఆ ఆపర్చునిటీ ఐడీస్ రిలేటెడ్ అన్ని టాస్కులు కావాలి. అందుకే ఈసారి ఈక్వల్ పెట్టకుండా ఇన్ పెట్టా. దీని మీనింగ్ ఏంటి, ఈ రిలేటెడ్ ఐడి ఏదైతే ఉందో ఆ టాస్క్ రిలేటెడ్ ఐడి దీంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది, ఇన్ దీంట్లో ఉందా అనేసి. ఒకవేళ ఉంటే డేటాను రిటర్న్ చేస్తుంది, లేకపోతే రిటర్న్ చేయదు. ఆల్ రికార్డ్స్ అండ్ లెట్స్ గో విత్ లాస్ట్ ఆప్షన్ యాజ్ ఆఫ్ నౌ, ఫస్ట్ ఆప్షన్, రైట్. లూప్ తర్వాత గెట్ రికార్డ్స్. సో పేరెంట్ అకౌంట్, చిల్డ్రన్ ఆబ్జెక్ట్, ఆపర్చునిటీ అండ్ దెన్ టాస్క్లో వచ్చేసి గ్రాండ్ చిల్డ్రన్. ఇక్కడ వరకు మనం వచ్చాం, సక్సెస్ఫుల్గా డేటా ఫెచ్ చేస్తున్నాం. అండ్ ఫెచ్ చేసిన డేటాని మనం అగైన్ మళ్ళీ లూప్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఎందుకంటే మనం ఇప్పుడు డేటాని అప్డేట్ చేయాలి కదా, ఏదో సర్టెన్ వాల్యూతోని. సో దాన్ని అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేయాలంటే ఏంటి, లూపింగ్ చేయాలి కదా. సో లెట్స్ యాడ్ లూప్.
సారీ టాస్క్ లూప్ ఇది. సో సక్సెస్ఫుల్గా గెట్ రికార్డ్స్ అండ్ దెన్ లూపింగ్ చేసాం. లూపింగ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ టాస్క్లు ఉన్నాయో ఆ టాస్క్లు అనేవి ఇండివిజువల్ టాస్క్లు వచ్చేసాయి ఆ ఆపర్చునిటీ రిలేటెడ్. మనం చేయాల్సింది ఏంటి, ఆ టాస్క్ని సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం అప్డేట్ చేస్తే సరిపోతుంది. అప్డేట్ చేయాలంటే ఏంటి, అసైన్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ యాడ్ అసైన్మెంట్ టాస్క్ ఫీల్డ్ అసైన్మెంట్. సో వాట్ ఎవర్ కరెంట్ ఐటమ్ లూప్ ఆపర్చునిటీ, రైట్, దిస్ వన్ రికార్డ్, మేబీ డెడ్ లైన్, లెట్స్ యాడ్ రిమైండర్ కాకుండా డెడ్ లైన్ ఏం లేదా, ఒక ఫీల్డ్ ఉంటుంది డెడ్ లైన్ ఆర్ డ్యూరేషన్ అని, డ్యూ డేట్, రైట్, డ్యూ డేట్ యాడ్ చేద్దాం. డ్యూ డేట్ ఏంటి అంటే ఏ రోజైతే ఆ రికార్డ్ అప్డేట్ అవుతుందో ఆ రోజు నుంచి ఒక 7 days ముందు. సో అప్పుడు మనం ఏం చేయాలి, దానికోసం మనం ఫార్ములా ఫీల్డ్ యూజ్ చేయాలి. డేటా టైప్ విల్ బి డేట్ అండ్ ఇక్కడ సారీ ఇది ఫార్ములా చూసేయాలి, ఎందుకంటే మనకు డేట్ని డిరైవ్ చేయాలి కదా. సో మనకు వాల్యూ ఏం లేదు, ఆ వాల్యూని మనమే డిరైవ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ యాడ్ డ్యూ డేట్ అండ్ డేటా టైప్ విల్ బి డేట్, ఫార్ములా టుడే ప్లస్ 10 days. సో ఎప్పుడైతే ఒక ఆపర్చునిటీ రికార్డ్ అప్డేట్ అవుతుందో అప్డేట్ అయిన ఎవ్రీ టైం ఆ ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్క్లు కూడా అప్డేట్ అవుతున్నాయి. అండ్ ఎలా అప్డేట్ అవుతున్నాయి, ఏదైతే డ్యూ డేట్ ఉందో డ్యూ డేట్ అనేది అప్డేట్ అయిన ఎవ్రీ డే నుంచి లైక్ ఆ సేమ్ డే నుంచి 10 days మనకు యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ రికార్డ్స్, లెట్స్ యాడ్ అప్డేట్ రికార్డ్స్. ఏంటి ఇప్పుడు అప్డేట్ టాస్క్, అగైన్ మనం ఫస్ట్ సెకండ్ ఆప్షన్ యూజ్ చేయట్లేదు, మన దగ్గర ఆల్రెడీ ఐడీస్, ఫీల్డ్ వాల్యూస్ అండ్ వాల్యూస్ అప్డేట్ చేసిన ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి అది ఎక్కడుంది, టాస్క్ లోపల ఉంది, అదే యూటిలైజ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మల్టిపుల్ లెవెల్ ఇన్వాల్వ్ అయింది. ఫస్ట్ అకౌంట్ అప్డేట్ అయింది అండ్ దెన్ ఆ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ అప్డేట్ చేసాం అండ్ ఆ ఆపర్చునిటీస్ రిలేటెడ్ టాస్క్లు ఏవైతున్నాయో వాటిని కూడా మనం అప్డేట్ చేసాం. ఇక్కడి వరకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇలా మీరు అగైన్ మళ్ళీ టాస్క్ కింద మళ్ళీ ఇంకో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ యాడ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు, వర్క్ అవుతుంది. సో అలా కూడా మీరు యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. స్టిల్ ఇక్కడ చూస్తే 5 step ప్రాసెస్ ఏదైతే ఉందో డేటా ఫెచ్ చేయడం, స్ట్రాటజీస్ అండ్ దెన్ రిమైనింగ్ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవన్నీ సేమ్ ఉంటాయి. సో గెట్ డేటా, డేటా ఫెచ్ చేయడం, లూపింగ్ చేయడం, డిసిషన్ చెక్ చేయడం, అసైన్మెంట్ చేయడం అండ్ అప్డేట్ చేయడం, టోటల్ 5 step ప్రాసెస్. ఇది పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ అప్డేట్ అవ్వడం. ఈవెన్ ఇక్కడ నుంచి మళ్ళీ చూసుకున్నా మనకు అదే కదా, మళ్ళీ పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అప్డేట్ అవ్వడం. అయితే ఇక్కడ నేను చేసింది ఏంటి అంటే సేమ్ ఫ్లో లోపల నేను కంటిన్యూ చేశాను. మీరు అలా కాకుండా ఇంకో ట్రిగ్గర్ ఫ్లో రాయండి, ఏది ఫ్లో లైక్ ఆపర్చునిటీ మీద. అప్పుడు మీరు ఏం స్టెప్ ప్రాసెస్ అవుతారు, ఈ 2 steps అవసరం లేదు అప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ అంటే బేసిక్ ఇంకో ఫ్లో ఎక్స్ట్రా క్రియేషన్ చేయడం కన్నా నేనేం చేస్తాను, సేమ్ ఫ్లోలో కంటిన్యూ అయిపోయాం. బట్ మీరు ఇంకో ఫ్లో క్రియేషన్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, అలా చేయొచ్చు. అప్పుడు మీకు సింపుల్గా ఈ 2 steps అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎలా అయితే అకౌంట్ డేటా వచ్చిందో మనకు అలానే అప్పుడు ఆపర్చునిటీ అనేది పేరెంట్ అవుతుంది. ఆ పేరెంట్ డేటా మన దగ్గర యాక్సెస్ ఉంటుంది. సో అప్పుడు మనం ఎలాంటి పేరెంట్ ఆపర్చునిటీ ఐడీస్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఐడీస్ రిలేటెడ్ డేటా ఫెచ్ చేయొచ్చు. ఫెచ్ చేసిన తర్వాత లూపింగ్, డిసిషన్, అసైన్మెంట్, ఐదర్ డిసిషన్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇక్కడ మీకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ప్రతిసారి ఈ ట్రిగర్స్ ఆర్ ఫ్లోస్ చేసే టైంలో డేటా ఫెచింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు మేజర్గా వచ్చే ఇష్యూ, ఇంకా రిమైనింగ్ ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. అండ్ దెన్ కండిషన్ చెక్ చేయడం, ఏ కండిషన్ చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఇవి కూడా క్లారిటీగా మీకు నేర్చుకోగలిగితే
ఇంకా మనకు టు బి ఫ్రాంక్ ఇంకా పెద్ద సినారియోస్ లేవు ఇక్కడ. పేరెంట్ అప్డేట్ అవుతే చిల్డ్రన్ అప్డేట్ చేయడం, ఇలా చిల్డ్రన్ అప్డేట్ అవుతే పేరెంట్ అప్డేట్ చేయడం అయితే ఇంకా ఈజీ ఉంటుంది. ఎందుకంటే చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డు సింగిలే వస్తుంది. ఇక్కడ మనకు మల్టిపుల్ వచ్చాయి కాబట్టి లూప్ యాడ్ చేసాం, అసైన్మెంట్ యాడ్ చేసాం, డిసిషన్ యాడ్ చేస్తున్నాం. అక్కడ అవన్నీ ఉండవు. అక్కడ డైరెక్ట్గా అప్డేట్ రికార్డ్ తీసుకొని దాంట్లోనే ఫిల్టర్ చేసి దాంట్లోనే ఎవ్రీథింగ్ చేస్తే సరిపోతుంది. సో అక్కడ గెట్ రికార్డ్ ఉండదు, లూప్ ఉండదు, డిసిషన్ ఉండదు, ఏముండదు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్డేట్ రికార్డ్స్ తీసుకుంటాం. ఆ పేరెంట్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఫెచ్ చేసి దాన్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనకు పేరెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ ఇన్సర్ట్ చేయడం, చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ని అప్డేట్ చేయడం, పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ అప్డేట్ చేయడం, ఇలా మేజర్గా ఈ 3 సినారియోస్ ఉంటాయి. చిల్డ్రన్ క్రియేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని క్రియేషన్ చేయడం లాంటిది అయితే మోస్ట్లీ ఉండదు. ఆల్రెడీ పేరెంట్ క్రియేట్ అయి ఉంటేనే చిల్డ్రన్ రికార్డ్ని మనం క్రియేషన్ చేయొచ్చు. అంతేగాని చిల్డ్రన్ రికార్డ్ క్రియేషన్ మీద పేరెంట్ రికార్డ్ క్రియేషన్ అనేది అసలు వర్కౌట్ అవ్వదు అండ్ అసలు పాసిబిలిటీ కూడా లేదు. సో ఇవి మనకున్న స్టెప్స్ ఏవి ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో లోపల. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇవాళ ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తా. కంప్లీట్గా ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ రిలేటెడ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10-15 వరకు టాస్క్లు ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేయండి, పర్లేదు. ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్స్, ఇది రియల్ టైం సినారియో అనుకోండి, ఇదే మీ టాస్క్ అనుకోండి. వాటిని ఎలా మీరు అప్రోచ్ అవ్వాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏదైనా ఒక టాస్క్ చూస్ చేసుకోండి, దాన్ని చదవండి. దాంట్లో యూజర్ స్టోరీ అని ఉంది కదా, ఫస్ట్ అది చదవండి. అసలు అది ఏంటి, ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేసి. తర్వాత మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటి, బిఫోర్ ట్రిగ్గరా ఆఫ్టర్ ట్రిగ్గర్ అనేసి డిసైడ్ అవ్వండి. ఎలా డిసైడ్ అవుతారు, వాట్ ఎవర్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయా. ఒకవేళ ఇన్వాల్వ్ అవ్వకపోతే సింగిల్ ఆబ్జెక్టే ఉంటే సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోనే వెళ్ళాలి. లేదు 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఏదైతే సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయిందో దాన్ని కూడా మనం ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఇలాంటిది ఏమైనా చేస్తున్నామా, అవును చేస్తున్నాము అంటే అప్పుడు ఆఫ్టర్లోకి వెళ్ళాలి. సో 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి అండ్ 2 ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్, అప్డేట్ చేయడం లాంటివి చేస్తుంటే అప్పుడు మనం స్ట్రైట్గా ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోకి వెళ్ళాలి. ఒకవేళ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి కూడా మనకు డూప్లికేట్ రికార్డ్స్ ఉంటుంది కదా, ఇది మనం వ్యాలిడేషన్ రూల్స్ అని ఉంటుంది. బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో మనం చూసాము, నేము, ఈమెయిల్ ఐడి యూజ్ చేసుకొని ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంటే ఇంకో రికార్డు క్రియేషన్ చేయకుండా మనం చేసాం, ఇది డూప్లికేట్ రికార్డ్స్. సో 2 రికార్డ్స్ ఇన్వాల్వ్ అయినంత మాత్రాన అది ఆఫ్టర్ ట్రిగ్గర్లోకి వెళ్ళాలని రూల్ లేదు. డూప్లికేట్ చెకింగ్ కోసం మనం దీంట్లో కూడా చేస్తాము బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో. సో మనకు 2 రికార్డ్స్ ఉన్నాయి అండ్ 2 ఆబ్జెక్ట్స్ని మనం ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మనం ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోకి వెళ్ళాలి. సో మీకు క్లారిటీ వచ్చింది ఏ ఆబ్జెక్ట్ మీద ఫ్లో తీసుకుంటున్నారు అండ్ బిఫోరా ఆఫ్టరా, ఇది కూడా మీకు క్లారిటీ వచ్చింది. దెన్ డేటా ఏమైనా ఫెచ్ చేయాలి. సో ఆటోమేటిక్గా మీరు ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్కి వెళ్ళారు అంటే దాని మీనింగ్ మీరు డేటా ఫెచ్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో డేటా ఫెచ్ చేయాలనే, వితౌట్ డేటా ఫెచ్ చేయకుండా మీరు ఏం చేయలేరు. సో డేటా ఫెచ్ చేయాలి. ఎందుకంటే మనకు పేరెంట్ రికార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి కానీ స్టూడెంట్ రికార్డ్స్ అవైలబుల్గా లేవు కదా, విచ్ మీన్స్ చిల్డ్రన్ రికార్డ్స్ అవైలబుల్గా లేవు కదా. సో వాటిని మనం ఫెచ్ చేయాలి. ఫెచ్ చేయకుండా మనం ఏం చేయలేం. సో ఏంటి, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో డిసైడ్ అయిపోయారు, ఫెచ్ చేయాల్సిన డేటా ఏంటి, ఇక్కడ అకౌంట్ మీద ఫ్లో రాసాం కాబట్టి ఆపర్చునిటీస్ని డేటా ఫెచ్ చేస్తున్నాం. ఈ డేటా మీరు ప్రాపర్గా తీసుకురాగలిగితే డేటాబేస్లో నుంచి మీకు ఆల్మోస్ట్ ఒక 30-40% ఈజీ అయిపోయినట్టే. వన్స్ డేటా వచ్చింది, సర్టెన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి కదా, ఐడి స్టోర్ చేయడము, వాల్యూ స్టోర్ చేయడము, లేదంటే కండిషన్ చెక్ చేయడము, ఇక్కడనే మీకు ఇష్యూ అంత వస్తుంది. సో ఇక్కడ మీకు క్లారిటీ లేకపోతే చాట్‌జీపీటీని అడగండి, నేను ఇలా డేటా తీసుకొచ్చా, ఈవెన్ లూప్ కూడా యాడ్ చేసా, మరి ఈ సినారియో బేస్ చేసుకొని ఇప్పుడు మీకు వచ్చే యూజర్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో రియల్ టైంలో అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ కండిషన్ చెక్ చేయాలి, ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితే మనం ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలి అని క్లియర్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది, మనం ఏం డిసైడ్ అవ్వం. వాళ్ళు చెప్తారు ఆపర్చునిటీ లోపల యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1 crore ఉంటే మనం ఈ యాక్షన్ ఇలా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి, ఆ యాక్షన్ ఏం చేయాలి, ఏ ఫీల్డ్కి ఏ ఫీల్డ్ వాల్యూ యాడ్ చేయాలి అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాన్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సో వాళ్ళు కండిషన్ చెక్ చేయమని చెప్పారు, మీకు ఆ కండిషన్ ఎలా చెక్ చేయాలనో క్లారిటీ రావట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ లేదు, ఒక కండిషన్ కొంచెం సైక్ ఉంది, డిఫరెంట్గా ఉంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి. ఎలా తీసుకుంటారు చాట్‌జీపీటీ, దాన్ని కంప్లీట్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేయకండి, నేను డేటా ఫెచ్ చేశాను, లూపింగ్ చేస్తున్నా, ఇలా కండిషన్ వచ్చింది, ఆ కండిషన్ ఎలా చెక్ చేయాలి, సో అప్పుడు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డిసిషన్ కాంపోనెంట్ తీసుకోండి, తీసుకున్న తర్వాత దాంట్లో సో అండ్ సో ఇలా చేయండి అనేసి మీరు సక్సెస్ఫుల్గా కండిషన్ చెక్ చేశారు. నెక్స్ట్ డేటా స్టోర్ చేయాలి. ఇలా డేటా యాడ్ చేసడం, డేటా చేయడం కాకుండా డేటా స్టోర్ చేయడం, సంథింగ్ వేరే ఏదో ఉంది, ఆ కండిషన్ మీకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు.
అప్పుడు అగైన్ మళ్ళీ ఫైన్, ఇప్పుడు మనం డేటా తీసుకొచ్చాం, కండిషన్ చెక్ చేస్తున్నాం. సో ఒకవేళ కండిషన్ ట్రూ అయితే నేను సర్టెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నా, లైక్ ఈ డేటాని ఇలా స్టోర్ చేయాలనుకుంటున్నా అనిపించింది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఏం లేదు, స్ట్రైట్గా మళ్ళీ చాట్‌జీపీటీకి వెళ్ళేసి ఇలా సినారియో ఉంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయమంటారు అనగానే అది మళ్ళీ ఇచ్చేస్తుంది. మనం ప్రీవియస్గా ట్రై చేసాము, అది క్లియర్గా ఇచ్చింది, చాలా నీట్గా ఇచ్చింది సొల్యూషన్స్ కూడా. అదే సొల్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ 2 కండిషన్ చెక్ చేయడం, డేటా అసైన్ చేయడం, మీకు డేటా అసైన్ చేయడం, ఆ డేటా స్టోర్ చేయడం వచ్చేస్తే మీకు ట్రిగ్గర్స్ లైక్ ఈ ఫ్లోస్లోనే కాదు, ఈవెన్ బయట ట్రిగ్గర్స్లో కూడా మీకు ఈజీ అయిపోతుంది. మీరు బిల్డ్ చేయాల్సిన లాజిక్ అంతా ఇదే అనమాట. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, డేటా ఎలా ఫెచ్ చేయాలి, ఫెచ్ చేసిన తర్వాత దాన్ని ఏ కండిషన్ చెక్ చేయాలి. అట్లీస్ట్ మీరు యూజర్ స్టోరీ ఇస్తే ఆ యూజర్ స్టోరీని చూసి ఆ కండిషన్స్ ఏంటి, ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి, అవన్నీ మీరు ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలగాలి. అలా అయితేనే మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ టాస్క్ చేయడానికి ఎలానో అలా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకుంటే అయిపోతుంది. బట్ అది అనలైజ్ చేయడం మీరే నేర్చుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వకూడదు. మన ఓన్ లాజిక్ మనకు బిల్డ్ అయితే మనకు చాలా ఈజీ ఉంటుంది. సో ఆ లాజిక్ బిల్డింగ్ మీద మీరు ఫోకస్ చేయండి, అదే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్పెండ్ చేసే టైం ఏదైతే ఉందో, ఈ 1 వీక్ టైం ఉంది, ఇది మనకు కోడింగ్ స్టార్ట్ అయ్యేలోపు, ఈ 1 వీక్ లోపు మీరు కంప్లీట్ టైం 3 అవర్స్, 4 అవర్స్, 6 అవర్స్ ఇంకెంత అయినా పర్లేదు, అదంతా టైం స్పెండ్ చేసి ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ నేర్చుకోండి. బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ పెద్ద ఇబ్బంది కాదు మీకు, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ నేర్చుకోండి. నేను ఇచ్చిన డాక్యుమెంట్లో 10-15 ఉంటాయి. అది ఒక్కసారి మీకు అయిపోయింది అంటే వన్స్ నేను మళ్ళీ వెనస్డే వరకు మళ్ళీ ఇంకొకటి నేను షేర్ చేస్తా. క్లియర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మనం కోడింగ్కి వెళ్ళిన తర్వాత ఈవెన్ మీకు ప్రీవియస్గా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయకపోయినా చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీతోనే నేను క్లాస్లో కూడా చేపిస్తా, అంత ఈజీగా ఉంటుంది, మీరు చేయగలుగుతారు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్గా. బట్ అక్కడ అలా చేయాలి అంటే ఇక్కడ మీరు అట్లీస్ట్ మనం ఇచ్చే డాక్యుమెంట్లో ఉన్న ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్గా మీరు ప్రాక్టీస్ చేసి మీ ఓన్ లాజిక్ని మీరు బిల్డ్ చేయాల్సిందే. అలా అయితేనే మీకు ఈజీ ఉంటుంది అండ్ లాజిక్ కూడా బిల్డ్ అయిపోతుంది. సో అది అనమాట. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్. ఈ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ అయిపోయాయి. నెక్స్ట్ ఒకటి స్కెడ్యూల్ ఫ్లో ఒకటి ఉంది. అది చాలా చిన్న టాపిక్, అంటే అది ఒక 15-20 మినిట్స్ అవుతుంది. దాంట్లో మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. అదేంటి అంటే సేమ్ దాంట్లో కూడా ఇదే కండిషన్స్ చెక్ చేయడం, దాంట్లో కూడా డేటా ఫెచ్ చేయాలి, దాంట్లో కూడా ఇఫ్ లైక్ డిసిషన్ కాంపోనెంట్ యూజ్ చేయాలి, దాంట్లో కూడా లూపింగ్ యూజ్ చేయాలి, దాంట్లో రికార్డ్స్ ఫెచ్ చేయాలి, దాంట్లో కూడా అప్డేట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ సేమ్. బట్ ట్రిగ్గర్లో మీకు బిల్డ్ అయిన లాజిక్ అది బిల్డ్ చేయడానికి మీకు యూజ్ఫుల్ అవుతుంది. అది జస్ట్ ఒక కాన్సెప్ట్ అనమాట, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది ఒక సినారియోలో యూజ్ చేస్తాం, అది ఒక సినారియోలో యూజ్ చేస్తాం, అంతే. సో ఆ సినారియో ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఇక్కడ బిల్డ్ అయిన లాజిక్తోనే మీకు బయట ఇంకెలాంటి సినారియోస్ వచ్చినా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనమాట. అందుకే ఫోకస్ ఆన్ లాజిక్ బిల్డింగ్. ఒక్కసారి మీకు లాజిక్ బిల్డ్ అయిందంటే నాట్ ఓన్లీ సేల్స్ ఫోర్స్, ఇంకా ఏ ప్లాట్ఫామ్ అయినా, సర్వీస్ నౌ, సాప్ ఆర్ ఇంకా ఏ ప్లాట్ఫామ్ అయినా అట్లీస్ట్ మీరు ఈజీగా చేయగలుగుతారు ఆ ఒక్క లాజిక్ ఉంటే. అసలు బిజినెస్ వర్క్ ఫ్లో ఎలా వర్క్ అవుతుంది, అసలు బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, కండిషన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి, దాన్ని వర్క్ ఫ్లో ఎలా వర్క్ అవుతుంది అని మీరు తెలుసుకోగలిగితే ఈజీ అయిపోతుంది, చాలా చాలా ఈజీ అయిపోతుంది. అలా క్లియర్. సో ఇవాళ ఒక డాక్యుమెంట్ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ చూసేసి దాంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ట్రిగ్గర్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్గా నేను ఇచ్చిన ఏవైనా బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ అవి కూడా మీకు పెండింగ్ ఉంటే అవి కూడా స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈ 1 వీక్ రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి మనకు, ఇంకా ఇష్యూ ఏం లేదు. ఇక్కడ నుంచి ఈ వీక్ కంప్లీట్గా నేను అవైలబుల్గా ఉంటా. సో మీరు ఫోకస్ చేసి డౌట్స్ ఉంటే మీరు ఆఫ్టర్నూన్ టైంలో అరే ఎప్పుడైనా పింగ్ చేయండి. ఇన్ కేస్ నేను ఒకవేళ మీటింగ్లో ఉంటే కొంచెం లేట్గా రిప్లై ఇస్తాను, ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవుతున్నాయి కాబట్టి. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద టైం నేను మోస్ట్లీ యాక్టివ్గా ఉంటే నేను రిప్లై ఇస్తాను, మీతో కూడా కనెక్ట్ అవుతా. సో మీరు యాక్టివ్గా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఫైన్. ఓకే. సో గౌతమ్ రేపు 4:30 4కా ఇంటర్వ్యూ? అది 4:30 అన్న. అండ్ 4:30 to 5:30? అవునా. ఓకే, చలో డన్. జగదీష్ చెప్పు. జగదీష్, అది చెప్పారు ఇంకా వాళ్ళు. అది స్క్రీన్ ఫ్లో అనుకో, మనకు ఇలా ఫామ్ బిల్డ్ చేయాలని చెప్తారు. ఏది మనం స్క్రీన్ ఫ్లోకి బిల్డ్ చేసాం కదా, ఫామ్ ఇట్లా కావాలి అని చెప్పేసి. అలా యూఐ రిలేటెడ్ వచ్చినప్పుడు అది స్క్రీన్ ఫ్లో అని తెలుస్తుంది. యూఐ రిలేటెడ్ రాకపోతే అది డెఫినెట్గా ట్రిగ్గర్ ఫ్లో అయిపోతుంది. ఇట్లా మీరు ఫామ్ బిల్డ్ చేయాలి, ఫామ్ లోపల డేటా చూపించాలి అని ఏదైనా వస్తే అది స్క్రీన్ ఫ్లో. అలా రాకపోతే ట్రిగ్గర్ ఫ్లో. అండ్ దర్శి నీ సిచ్యువేషన్?
ఇంకా చెయ్యాలి బ్రో. ఓకే. ఈ 1 వీక్ టైం ఉంది. మనకు అపెక్స్ స్టార్ట్ అయ్యేలోపు కంప్లీట్‌గా టైమ్ స్పెండ్ చేయండి. ఫినిష్ చేసేయండి. ఓకేనా? చలో. ఓకే. బాయ్ బాయ్.